తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఆరాధన ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి ఎస్ సుజాతమ్మ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. భర్త వాసుదేవ్ అడగకపోయినా పుట్టింటి వాళ్ళు తమకు 1 ఎకరా పొలం భర్త పొలం పక్కనే ఇచ్చారని గొప్ప మనసు అనుకుంది దేవిక. పెళ్లికి దేవిక బట్టలకైన ఖర్చు కంటే ఎక్కువగా పిల్లలకి బట్టలు తీశారు. దేవికకి పిల్లలతో మంచి అనుబంధం ఉంది. అందరూ దేవికతో స్నేహంగా ఉండేవాళ్ళు. పృథ్వీ దేవిక పెళ్లిలో కూడా అత్త ఒడిలోనే కూర్చున్నాడు. పృథ్వీని బలవంతంగా బయటకు తీసుకువెళ్ళవలసి వచ్చింది. పీటల మీదకు వచ్చినప్పుడు అలా వాళ్ళందరికీ సేవ చేసిన అనుభవం ఉంది దేవకికి. పెళ్ళయ్యాక వ్యవసాయం పనుల వలన దేవికకి పుట్టింటికి వెళ్లాల్సిన అవసరం రాలేదు. తల్లి సాలో ఏమో దేవికకి 5 ఏళ్ళు పిల్లలు పుట్టలేదు. తన భర్త కూడా 2వ పెళ్లి చేసుకుంటాడేమోనని అనుకుంది. కానీ వాసు అలాంటివాడు కాదు. పృథ్వీని, నీతుని, నాగరత్న పిల్లలైన కమల్, నితీష్లను తమ ఊరికి తీసుకొచ్చి 2 రోజులు ఉంచుకొని బట్టలు తీసి ఇచ్చి పంపించేది. తర్వాత దేవికకు పిల్లలు పుట్టడంతో పృథ్వీ, నీతులను పెద్ద కాన్వెంట్లలో చేర్చడంతో వారి మధ్య దూరం ఏర్పడింది. దేవిక పిల్లలకు, శారద పిల్లలకు ఏమాత్రం పరిచయం లేకుండా పోయింది. అంతేకాక దేవిక కష్టాలు దేవికను వదిలిపెట్టలేదు. వాసుదేవ్కు వరుసగా వ్యవసాయంలో నష్టం రావడం మొదలైంది. అదే సమయంలో వాసుదేవ్కు ట్రాక్టర్ యాక్సిడెంట్ జరిగింది. అది చాలా పెద్ద దెబ్బ అయింది వారి కుటుంబానికి. పిల్లల్ని అత్తమామల దగ్గర వదిలి తిరుపతిలోని రూయా హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది దేవిక. ఆ సమయంలో శారద దేవికకు ఆర్థిక సహాయం చేసింది. ఆ మేలు మర్చిపోలేక దేవిక శారదను నెత్తిన పెట్టుకుంది. అంతేకాక పిల్లల చదువు కోసం, హాస్పిటల్కి అయిన ఖర్చుల కోసం వాసుదేవ్ పొలం అమ్మాడు. మిగిలిన 2 ఎకరాల్లో పంట పండించాలంటే నీటి వసతి లేదు. అలాంటి సమయంలో కృష్ణకుమార్ పొలంలో బోర్ వేయించాడు. ఆ కృతజ్ఞతతో అన్నా వదినల ఎడ కృతజ్ఞత కలిగి ఉంటుంది. ఆ కృతజ్ఞత ఎలాంటిదంటే దేవికకి అలవాటుగా ఇంట్లో ఉన్నప్పుడు పనిచేసినట్టే పెళ్ళయ్యాక కూడా సొంత ఇంటిలాగే శుభ్రంగా సర్ది వచ్చేది. సత్యవతి పనివాళ్ల కంటే మీ ఆడపడుచు బాగా చేస్తుంది, మంచిగా ఉండి చేయించుకోవాలి అని శారదకు చెప్పేది. శారదకు బద్ధకం ఎక్కువ. పనివాళ్ల చేత చేయించుకోవడం చేత కాదు. వాళ్ళని అరవడానికే సరిపోయేది. ఆఫీసర్ భార్యగా, కూతురుగా భోగం వెలగబెట్టేదే కానీ ఇంటిపై అంత శ్రద్ధ ఉండేది కాదు. దేవికను ఏదో ఒక సాకుతో ఇంటికి పిలిపించుకొని శుభ్రం చేయించుకొని వెళ్ళేటప్పుడు మొహమాటం లేకుండా నీతు వాడిన డ్రెస్సులు ఒక బ్యాగుకు పెట్టి ఇచ్చేది. అలా శారద చేసినందుకు దేవిక ఎప్పుడూ బాధపడలేదు. శారద మనసేమిటో తెలిసినా ఇది ఒకప్పుడు తన ఇల్లే కదా అనుకునేదే తప్ప తన చేత పని చేయిస్తుందని కానీ అందుకోసమనే పిలిపించుకుంటున్నదని కానీ దేవి ఎప్పుడూ బాధపడలేదు. నీతు తన అన్న కూతురు, పురిటి బిడ్డ నుండి తన చేతుల్లో పెరిగింది. పరాయిది అవుతుందా అన్న అభిమానంతో తన పిల్లలకి ఆ బట్టలు ఇష్టంగా తొడిగేది. అయితే వాసుదేవ్కు ఇష్టం ఉండేది కాదు. ఆ మాటే దేవికతో అంటే, వాళ్ళ బుద్ధి ఎలా ఉన్నా నాకు వాళ్ళు పుట్టింటి వాళ్ళు, వాళ్ళను నా చేతులతో పెంచాను. వదిన మనసు నాకు తెలుసు. తను నన్ను నమ్మకమైన పని మనిషి అని అనుకుంటుంది. ఆమె అలా మారడానికి కారణం మా పిన్ని, నాన్నే కదా. నన్ను తమ బిడ్డలతో సమానంగా చూడక చిన్నదాన్నైనా పెద్దవాళ్ళకి పనులు చేస్తూ బ్రతికేలా చేశారు. నాకు వాళ్ళలా చదువుకోవాలని ఉండేది. కానీ చెప్పిన పని చేయకుండా చదువుకుంటే మాట్లాడేవాళ్ళు కాదు. కనీసం మా నాన్న చిన్నదాని చేత పనులు చేస్తున్నారు ఏంటని ఏ రోజు అడగలేదు. నన్ను చేరదీసి ముద్దు చేయకపోగా అమ్మకు సహాయం చెయ్యి అనేవాడు. మా పిన్ని నన్ను అమ్మ అని అననిచ్చేది కాదు. అక్కడే నాకు మా అన్న అక్కలకు భేదభావం తెలిసిపోయింది. అందుకే అన్న అక్క నన్ను సొంతం అనుకోలేదు, పరాయిగానే చూశారు. నాకంటూ ఎవ్వరూ లేరు. కనీసం వాళ్ళతో కలిసి పడుకోనిచ్చింది. అన్న అక్క అని పిలవనిచ్చింది. అదే నాకు చాలా సంతోషాన్ని కలిగించేది. అది పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే చిన్నప్పటి నుండి దేనికి పేచీ పెట్టేదాన్ని కాదు. అసలు పేచీ పెట్టే చనువు నాకు లేదు. అమ్మ లేకపోవడమే నా దురదృష్టం. అసలు నీకు పెళ్ళే చేయదు మీ పిన్ని, పని మనిషిలాగే ఉంటావు అని ఇరుగు పొరుగు వాళ్ళు అనేవాళ్ళు.
కానీ పృథ్వీ, నీతు నన్ను అత్త అని అభిమానంగా చూసేవాళ్ళు. వాళ్ళ అమ్మా నాన్నల కన్నా నాతోనే ఇష్టంగా అభిమానంగా ఉండేవాళ్ళు. అలాగే నాగరత్నక్క పిల్లలు కూడాను. పెద్దమ్మ, అత్త అని పిల్లలు నా చుట్టూ తిరుగుతుంటే నాకు బంధువులున్నారు అని సంతోషంగా గడిపిన రోజులు అవి. నా జీవితంలో మర్చిపోలేని అనుభవాలు. అందుకే వాళ్ళు స్వార్థం కోసం చేసినా నేను లాభపడ్డాను. ఎక్కడ కట్నం ఇవ్వాల్సి వస్తుందోనని మా పిన్ని కనికరం లేకుండా సంబంధాలు చూడలేదు. మా నాన్నకు నాకు పెళ్లి చేసే ఆలోచనే లేదు. మా పిన్ని ఏం చెబితే ఆయన అది చేస్తాడు. అన్న అక్కలకు బాధ్యతే లేదు. నేను వాళ్ళని తన వాళ్ళు అనుకుంటానే తప్ప వారు నేను చెల్లిని అనుకోలేదు. ఇరుగు పొరుగు నిందలు పడలేక మా నాన్న పిన్నితో దానికి ఏదో ఒక సంబంధం చూడు, చుట్టుపక్కల మాటలు పడలేకుండా ఉన్నాను అన్నప్పుడు ఆయనకు ఏమీ కాని కూతురుగా ఎంత బాధపడి ఉంటానో అర్థం చేసుకోండి. శారద వదిన వాళ్ళ అమ్మ బంధువుల పెళ్లిలో మిమ్మల్ని చూసి మీ అమ్మ కట్నం వద్దు, మంచి పిల్ల ఉంటే చూడండి అంటే అప్పటికప్పుడు శారద వదిన మా పిన్నితో మాట్లాడి వరుసకు అన్నవుతాడు, కట్నం వద్దంట అని ఫోన్ చేయగానే మా ఇంట్లో అందరూ కట్నం వద్దంట అని సంబరపడ్డారే గాని అబ్బాయి మంచివాడని గాని బాగున్నాడని గాని అనుకోలేదు. చెబుతూ గాఢంగా నిట్టూర్చింది. పెళ్లిలో నన్నెవరూ అలంకరించలేదు. నా అంతకు నేను రెడీ అయ్యాను. నా పెళ్లికి వాళ్ళంతా నా బట్టల కంటే ఖరీదైన బట్టలు కొని అలంకరించుకొని తిరిగారు. కానీ నాకు పెళ్ళైతే వెళ్ళిపోతానని తెలిసి అర్థం చేసుకొని నాకంటూ నా కోసం ఏడ్చింది పృథ్వీ, నీతు, కమల్, నితీష్లు మాత్రమే. వాళ్లే నా వాళ్ళు. నన్ను పట్టుకు ఏడ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. నేను ఎవరిని పట్టుకుని ఏడవలేను. నా కష్టం, సుఖం, ప్రేమ అంతా వాళ్ళ ముందరే మౌనంగా ఏడుస్తూ వెళ్ళబుచ్చుకున్నాను. అమ్మ ఫోటోను హత్తుకుంటానే కానీ ఏమీ చెప్పుకోను. అందుకే వాడిన బట్టలైనా సంతోషంగా తెచ్చుకుంటాను. మీ దగ్గరకొచ్చాక అదే పని, అదే కష్టం. నా జీవితం ఏం మారకపోయినా నాకంటూ మనసు విప్పి కష్టం సుఖం చెప్పుకునే మనిషి దొరికాడు. నువ్వు నన్ను ఏమీ అనవు, నన్ను అర్థం చేసుకుంటావు. ఇదే నాకు అదృష్టం అనుకున్నాను. కానీ నా బాధంతా ఏమిటంటే మొదటి పురుడు పోసుకున్నప్పుడు ఇక్కడ చేసేవాళ్ళు ఎవరూ లేరు అని ఆసుపత్రిలో కాన్పోయాక నన్ను ఇక్కడికి పంపారు. మీ అమ్మ ఏదో 1-2 మాటలన్నా నువ్వు ప్రేమగా చూసుకున్నావు. నా బిడ్డను చూడాలని కూడా వాళ్ళకు అనిపించలేదు. హాస్పిటల్ దగ్గరికి వదిన పృథ్వీ నీతులను తీసుకొచ్చింది. అన్న అయితే అస్సలు రాలేదు. ఇంతవరకు నా కొడుకుని చూడనే లేదు. పృథ్వీ దగ్గరకు వచ్చి అత్త నువ్వెందుకు ఇంటికి రావటం లేదు అని ప్రశ్నించాడు. నా మనసు ఎంత పులకించిందో తెలుసా? ఏమీ చెప్పలేక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీకు గుర్తుందో లేదో, వాడు నిన్ను పట్టుకొని చిన్ని చేతులతో కొడుతూ నువ్వు చెడ్డవాడివి, మా అత్తని ఎందుకు పంపడం లేదు, ఎందుకు తీసుకువెళ్ళావు అని అడిగాడు. 7 ఏళ్ల పసివాడు ఉయ్యాల్లోని నా బిడ్డను చూసి అత్యంత ప్రేమగా బుగ్గలు తాకుతూ అత్తా వీణ్ణి నాకిస్తావా అని అడిగాడు. నిజంగా ఇచ్చేయాలి అనిపించింది. ఏం పేరు అత్తా అడిగాడు. ఇంకా ఏం పేరు పెట్టలేదు, నువ్వే పెట్టు సంతోషంగా అన్నాను. నాకు నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు ప్రణవ్, ఆ పేరు పెడదాం అని అంటుంటే అదే పేరు పెట్టాను. అంతలో వదిన వాడిని వెనక్కి లాగి నోర్మొయ్, అతి మాటలెందుకు అని దండించింది. అదే వాణ్ణి నేను చివరిగా చూసింది. తర్వాత ఇంతవరకు చూడలేదు. అక్కడే నాకు చాలా బాధ అనిపిస్తుంది. పిల్లల్ని నాకు దూరం చేసిందని. పిల్లల చదువుల కోసం అని హాస్టల్లో చేరాక నా కంటికి కనిపించలేదు. నీతూ కనిపించినా నన్ను పరాయిదాన్లాగే చూస్తుంది ఇప్పుడు. కనీసం పృథ్వీ అయినా కనిపించి పలకరిస్తాడేమో అని అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఆశగా చూస్తాను. మళ్ళీ గాఢంగా నిట్టూర్చింది. మీకు బాగా లేనప్పుడు పృథ్వీ ఉంటే బాగుండు, కాస్త ఓదార్పు లభిస్తుంది అనిపించింది. కానీ వాడికి నేను ఏం గుర్తుంటాను? గుర్తు ఉంటే 20 ఏళ్ల పిల్లాడు కదా, రావచ్చు కదా. కానీ రాలేదంటే నేను గుర్తు లేనట్టే కదా. ఎక్కడో నిరాశ ధ్వనించింది దేవికలో. వాసు చెప్తున్న భార్యను ఆపలేదు. తన మనసులోని బాధంతా పోనీ అన్నట్టుగా గమ్మునున్నాడు. ప్రణవ్ పుట్టినట్లు అయినా వాళ్ళకి తెలుసు. నర్మద పుట్టిన విషయమే వాళ్ళకి తెలీదు. కాకపోతే వదినకు మా నాన్న పిన్ని భారమైపోయి తెలివిగా అన్నకు బాగా లేదు కదా, మీ నాన్నని తీసుకెళ్ళు, నువ్వు పొలంకి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర కాపలా ఉంటాడు అని పంపించింది. అది వదిలించుకోవడం అని నాకు తెలుసు.
మా నాన్నకి అసలు విషయం అర్థమైనా ఆయనకు నా దగ్గర కష్టాలేవి ఉండవు అని తెలుసు. ఈ వయసులో చులకనగా చూడడమే కదా వారి కష్టాలు. మా పిన్నికి తను అక్కడ పని మనిషి అని అర్థమయ్యేసరికి తెలివిగా చివరి కాలంలో మీ నాన్నతో ఉంటానమ్మా అని ఇక్కడకు చేరుకుంది. నా విషయం పక్కన పెడితే నువ్వు వాళ్ళని బాగా ఆదరించావు. అయినా ఆమెకు తన సొంత బిడ్డల మీదే ఉంది. వాళ్ళ అభిమానాన్ని పొందడానికి అక్కడ పని చేయమని నన్ను పంపేది. అక్కడి నుండి బట్టలు కూడా తెచ్చుకోమన్నది ఆమె. పృథ్వీ మీద అభిమానంతో ప్రణవ్కు బట్టలు వేస్తాను. మంచి ర్యాంకు తెచ్చుకొని పెద్ద కాలేజీలో చేరింది కదా అని నీతు బట్టలు నర్మదకు వేస్తాను. అక్కడి నుండి తెచ్చానని పిల్లలకు చెప్పనని నీకు తెలుసు. అయినా ఎక్కడికైనా వెళ్ళడానికి నాకెవరున్నారు? నన్ను రమ్మని పిలిచి ఆదరించే వాళ్ళు ఎవరున్నారు? చెమ్మగిల్లిన కళ్ళు ఒత్తుకుంది. ఫోన్ పెట్టినప్పటి నుండి కళ్ళు ఒత్తుకుంటూనే భర్తతో చాలాసేపు మాట్లాడడం గమనించిన సత్యవతి చాటుగా ఓ కన్నేసి ఉంచింది దేవికపై. ఏం జరిగిందా అని సతమతమవుతున్న పిన్నిని గమనించినా చెప్పేదేముందిలే అని వంటగదిలోకి వెళ్ళింది. వాసుకి భార్యను నొప్పించడం మొదటి నుండి తెలీదు. ఆరోగ్యం బాగా లేకుండా వచ్చాక దేవి వాసును చూసుకున్న విధానంతో తన కొడుక్కి అన్ని సేవలు చేసుండలేను అని గ్రహించిన కాంతమ్మ కోడలికి అనుకూలంగా మారింది. ప్రణవ్ కూడా ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఇప్పుడు అక్కడే ఉంటాడు. చిన్నప్పటి నుండి నర్మద తెలివైనది. అన్నింట్లో ఫస్ట్ వచ్చేది. కానీ వాసుకి డాన్స్ చేయడం, స్టేజీ మీదకి ఎక్కడం ఇష్టం ఉండదు. దేవిక అలాంటి విషయాలు ఏమీ అభ్యంతరం పెట్టదు కూతురును. తండ్రికి ఇష్టం లేకపోవడంతో నర్మద ఏ కార్యక్రమాలలో పాల్గొనేది కాదు. కూతురు కోరిక గమనించిన దేవిక డ్యాన్స్ క్లాసులకు వెళ్ళమని తానే ప్రోత్సహించింది. కానీ ఈ డ్యాన్స్ క్లాస్లో ప్రవర్తనను కోల్పోకూడదు అని, ఇతర పరిచయాలు పెంచుకోకూడదు అని స్ట్రిక్ట్గా చెప్పింది. ఇదే మీ తండ్రి భయం. కాలేజీ ప్రోగ్రాములు తప్ప బయటకు ఎక్కడికి వెళ్ళకూడదు అనేది. వాసుతో కూతురుతో తను ఏమన్నది దాపరికం లేకుండా చెప్పేది. వాసుకి దేవకి శారద వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చేయడం ఎంత మాత్రం ఇష్టం ఉండదు. అలా అని దేవికని అడ్డుకోడు. దేవిక చక్కగా ఆలోచించగలదు. కానీ తన కష్టానికి అంతులేదు. అక్కడి నుండి వచ్చాక కాళ్ళ నొప్పులతో ఒక రోజంతా అవస్థపడుతుంది. పిల్లలు బాగా చదువుకొని పైకి వస్తే తాము బాగుపడతామని వాసు ఆశ. కానీ ప్రణవ్ ఉద్యోగంలో జాయిన్ అయినా తల్లిదండ్రుల్ని దగ్గరికి రమ్మంటాడు. కానీ వ్యవసాయం కోసం అంటూ డబ్బు పంపడు. ఏంటని అడిగితే ఏం బాగుపడ్డారు, టౌన్కి వచ్చి ఏ చిన్న ఉద్యోగం చేసుకున్నా మీకు ఈ కష్టాలు ఉండేవి కాదు అని మాట్లాడతాడు. అది వాసుకి చాలా బాధ. ఉద్యోగంలో చేరిన 2 సంవత్సరాలలో తల్లికి చెల్లికి గాజులు చేయించి ఇచ్చాడు. తండ్రికి మంచి బట్టలు తెచ్చాడు. ఉంగరం చేయించాడు. అవి వాళ్ళకి ఇస్తూ ఒక మాట తీసుకున్నాడు. ఎప్పటికీ ఇవి మీ శరీరంపై ఉండాలి, వ్యవసాయం కోసమని కుదవ పెట్టకూడదు అని. అది వాసుకి చాలా బాధ కలిగించింది. సత్యవతి శారదతో మాట్లాడిందో ఏమో. వంట చేసుకుంటున్న దేవిక దగ్గరికి వచ్చి, నేను ఆ రోజే అనుకున్న డ్రెస్సు పొరపాటున వచ్చేసింది, లేదంటే కొత్త డ్రెస్ ఎందుకు పంపుతుంది అని. మరిప్పుడు నీ కూతురు వాడిందో ఏమో, ఇప్పుడెలా అంది అదోలా చూస్తూ. దేవిక ఎవరు ఏమన్నా మనసులో నొచ్చుకుంటుందే తప్ప బయటపడదు. వాస్తవానికి ఆ డ్రెస్సు బాగా నచ్చింది దేవికకు. కానీ కొత్తది అని తెలిసి వెంటనే శారదకు ఫోన్ చేసింది. వదినా, ఒక డ్రెస్సు కవర్లోనే ఉంది, కొత్తదిలాగుంది, పొరపాటున పెట్టారేమో. అందుకు శారద, అలా ఏం కాదులే, పెట్టే ముందు చూసే ఇస్తాను. ఆ డ్రెస్సు నీతుకి నచ్చలేదు. పృథ్వీకి తెలియక హరిద్వార్ దగ్గర తెచ్చినాడు. అది చలి ప్రాంతం కదా, అక్కడ వాళ్ళు వేస్తారో ఏమో, దుప్పట్లా ఉందని నీతు వద్దంది. నీ కూతురు ఎలా ఉన్నా వేసుకుంటుంది కదా. అదో రకమైన వ్యంగ్యమైన గొంతుతో అన్నదా రోజు. దేవిక నేటికి శారద పుల్లవిరుపు మాటలు మర్చిపోదు. సత్యవతికి ఏం జవాబు చెప్పలేదు. ఏదైనా అంటే నొచ్చుకొని వెళ్ళాలంటే తనకు దిక్కెవరు? కూతురింటికి వెళ్ళలేదు. అక్కడ ఏం చేసిందో ఏమో. మీ అమ్మ వల్ల నాకు నీకు గొడవలు వస్తున్నాయి, ఎప్పుడైనా చుట్టపు చూపుగా రమ్మను అని కరాఖండిగా చెప్పేశాడు అల్లుడు. భర్తను కాదని నాగరత్న ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆమెను అక్కడ అత్తగారు మామగారు బాగా చూసుకుంటారు. వాళ్ళు అక్కడే ఉంటారు. ఆమె అక్కడ ఇమ్మడలేదు. తన దగ్గర మాట్లాడినట్టు అక్కడ మాట్లాడితే నాగరత్నం సంసారం నిలవదు. శారద సంగతి తెలియంది ఏమీ కాదు. మహాస్వార్థపరురాలు.
రాబోయే భవిష్యత్తుకు ఇప్పటి నుంచే ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది. కేవలం డబ్బు మనిషి. తండ్రి గుణాలు ఎక్కడ పోతాయి? కృష్ణన్నకు వచ్చాయి. ఆయన తన పనేదో తాను సంపాదించడం, కూడబెట్టుకోవడం, తన కుటుంబాన్ని చూసుకుంటాడు. కానీ ముసలివాళ్ళైన తల్లిదండ్రులున్నారని, తండ్రి తన మొదటి భార్యని మర్చిపోయి మొత్తం ఆస్తి తనకే రాశాడని తల్లిదండ్రుల ఎడ కృతజ్ఞత గాని ఉండదు. శారద పెద్దింటి నుండే వచ్చింది. కానీ పెళ్లినాడు ఇచ్చిందే తప్ప తర్వాత అమ్మగారు ఏమీ పెట్టకపోయినా భర్త సంపాదించింది పైసాకి పైసా కూడేస్తూ పుట్టింటిని పొగుడుకుంటూ ఉంటుంది. ఇవేవి అసలు పట్టించుకోదు దేవిక. తనకు ఆసుపత్రిలో ఉన్నప్పుడు సహాయం చేశారు, అది మర్చిపోదు. కష్టంలోనే కదా మనుషుల తోడు అవసరం. ఇంత మంచి భర్త వచ్చాడు అంటే శారద పుణ్యం అనుకోవాలి. డబ్బు ఖర్చు తప్పించుదామని చేసినా తనకు మంచే చేసింది. ఆలోచనలో ఉన్న దేవికని కదిలిస్తూ, మాట్లాడవే, చాలా ఖరీదైనదేమో, నీకు మళ్ళీ కొనే శక్తి కూడా లేదు. ఇవ్వగానే అలా వాడుకోక ఓసారి అడిగి ఉండాల్సింది. ఆ పిల్ల మాత్రం సంబరంగా వేసుకు ఎట్లా తిరుగుతుంది? ఇంత ఖరీదైన బట్టలు ఎలా వస్తున్నాయి అని తెలుసుకోవద్దు? మళ్ళీ పెద్ద కాలేజీలో చదువు వెలగబడుతోంది అంది. పరంధామయ్యకి సత్యవతి ఏంటో బాగా తెలుసు. తను అంతకు తక్కువేం కాదాయే మరి. తను బాధ్యత వహించని, పట్టించుకొని కూతురు పంచనే వచ్చి చేరాడు. మొదట కూతురు తను చేసిన నిర్లక్ష్యానికి తనను దగ్గరకు చేరనీయదు అని అనుకున్నాడు. కానీ దేవికకు తండ్రి బుద్ధి రాలేదు, తల్లి బుద్ధి వచ్చింది. దేవిక తల్లి చాలా ఓర్పుగలది కనుకనే పరంధామయ్య రెండో పెళ్లి చేసుకుని రెండో భార్యతో బిడ్డలతో ఆనందంగా ఉండగలిగాడు. పిల్లలు లేరని సవితి బిడ్డల్ని ముట్టుకున్నా సత్యవతి నువ్వు గొడ్రాలివి తాకకు అనేది. ఆమె సహనాన్ని మెచ్చే తర్వాత దేవుడు ఆమెకు అంతే ఓర్పుగల దేవికను ఇచ్చాడు. కానీ బిడ్డను చూసుకుని మురిసే రాత రాయలేదు. అది దేవికకు శాపమైన, ఇతరులకు ఆమె సహనం వరమైంది. కాలేజ్ దగ్గరికి తన కోసం ఎవరో వచ్చారని తెలిసి క్లాస్ నుండి బయటకు వచ్చింది నర్మద. ఎంట్రన్స్లోనే ఉంటాను అన్నారట. ఎంట్రన్స్ వరకు వచ్చి ఎవరై ఉంటారా అని చుట్టూ ఉన్నవారిని గమనిస్తోంది. తెలిసిన వాళ్ళు ఎవరూ కనిపించలేదు. స్నేహితురాలేమో ఎవరు అని అడిగితే హీరో అని కొంటెగా నవ్వింది. తాను నవ్వి అలాంటివేం లేదు కానీ ఎవరో చెప్పు అడిగింది. అడగలేకపోయాను. అతడి వైపు చూస్తుంటే చూడాలనిపించింది. చూస్తే బాగోదని ఏమీ అడగకుండా వచ్చేసానే. అతడే వెనక నుండి ఎంట్రన్స్లోనే ఉంటానని చెప్పండి అన్నాడు. స్నేహితురాలి మాటలు మననం చేసుకుంటూ ఎవరై ఉంటారా అని దిక్కులు చూస్తోంది. హ్యాండ్సమ్గా ఉన్న అందరి వైపు చూస్తోంది. చూపు 10 అడుగుల దూరం నుండి వెతుకుతూ ఉంటే 3 అడుగుల దూరం నుండి హాయ్ బాగున్నారా ఆత్మీయమైన పలకరింపు వినిపించింది. ఉలిక్కిపడి ఈ గొంతు ఎక్కడో విన్నానే అన్నట్టుగా అటు చూసింది. ఆశ్చర్యపోయింది పృథ్వీ. ఇతను తన కోసం వచ్చాడా? నమ్మకం కుదరలేదు. ఇతనేనా? ఇంకెవరైనానా? ఓ చిరునవ్వు అతనికిచ్చి మళ్ళీ వెతకడంలో పడింది. హలో, ఎవరికోసం? జవాబివ్వలేదు. నర్మద గారు కొంటెగా పిలుపు. గారా? ఆశ్చర్యంగా అంది అతని వైపు చూసి. వద్దంటే మానేస్తాను. మీరు ఎవరికోసం చూస్తున్నారో నేను మాత్రం మీకోసం వచ్చాను. ఓ, అంటే ఇతడే అన్నమాట మనసులోనే అనుకొని. నా కోసమా? ఎందుకు అడిగింది నిజంగానే ఆశ్చర్యపోతూ. అంతవరకు అతని చేతిలో ఉన్న ఒక కవర్ను నర్మదకు అందించాడు. నర్మద వెంటనే దానిని తీసుకోక ఏంటది అని అడిగింది. చూడండి అన్నాడు నవ్వుతూ. ఆ నవ్వు ఎలా ఉందంటే ఆ గిఫ్ట్ చూసి ఎదుటివాళ్ళు సంభ్రమాశ్చర్యాలను పొందుతారు అన్నట్టుగా ఉంది. నర్మద సుముఖంగా లేక తల అడ్డంగా ఊపుతూ, నేను ప్రత్యేకంగా నర్మదకు ధన్యకు గిఫ్ట్ ఇస్తాను. స్వర్ణోత్సవాల సభలో అన్న అతడి మాటలు గుర్తు తెచ్చుకొని, మీరు నృత్య అభిమానులైతే చప్పట్లు కొట్టండి, అంతేకాని వ్యక్తిగతంగా బహుమతులు ఇస్తే నేను తీసుకోను. ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా మాత్రమే గౌరవించాలి అన్నది నిర్మోహమాటంగా. ఓహ్, భలే గుర్తు చేశారే, ఆ విషయమే మర్చిపోయాను. వారం రోజులుగా దీన్ని వెతకడానికి సరిపోయింది. అంటే బహుమతి కాదా? మరి ఏంటది? వెతకడం ఏంటి? అర్థం కాలేదు నర్మదకు. నర్మద మొహంలోని అయోమయం చూసి వెంటనే కవర్లో నుంచి బయటకు తీశాడు. ఆశ్చర్యపోయింది. అది డ్రెస్సు. తను డాన్స్లో వేసిన డ్రెస్ లాంటిది. అయినా బయటకి వ్యక్తం చేయక మౌనంగా నిలబడింది.
కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించినా బయటికి వ్యక్తం చేయకుండా ఉండడం చూసి అప్పటికే బాగా పొగరు అని డిసైడ్ అయిన పృథ్వీ మరింతగా దృఢపరుచుకున్నాడు. చెప్పానుగా, ఈ డ్రెస్ నేను హరిద్వార్లో ఓ ముసలావిడ దగ్గర కొన్నాను. దీన్ని ఆమె ఆ వయసులో స్వయంగా చేసిందట. 300 రూపాయలు రోజుకు వేసుకున్నా 10 రోజులు పడుతుంది బాబు. 3500కి తక్కువ ఇవ్వను. మీ జానేమన్కి ఇచ్చావంటే. చటుక్కున ఆగాడు పృథ్వీ. నర్మద కళ్ళల్లో కోపం. అబ్బే, నేను మీకు ఇవ్వటం లేదండి. దీన్ని మా చెల్లికిచ్చాను. ఆ ముసలావిడ అన్న మాటలు మీకు చెప్పాను. ఆ రోజు మీతో నేను మీ డ్రెస్ గురించి మాట్లాడితే మీరు అదోలా ప్రవర్తించారు. అందుకని ఈ డ్రెస్సు తీసుకొచ్చి మీకు చూపెడుతున్నాను అన్నాడు సంజాయిషి ఇస్తున్నట్టుగా. అందుకోసం నా దగ్గరకు ఇంత దూరం వచ్చారా? తెల్లబోయింది. నర్మద కళ్ళల్లో కనిపించిన వెక్కరింత లాంటి నవ్వు. మీ మగవాళ్ల వేషాలు నాకు తెలియవా అన్నట్లుగా చూపు. ఒక్క క్షణం పృథ్వీకి తను అందుకే వచ్చాడా అన్న అనుమానం కలిగింది. ఎంత దూరం? కారులో వచ్చాను. 3 అవర్స్ కూడా పట్టలేదు. పృథ్వీ అన్నాడే గాని ఆ జవాబు అతడికే వింతగా అనిపించింది. ఈ ఒక్క కారణంగానే తను వచ్చాడా? డ్రెస్ దొరకగానే వచ్చేశాడు. ఏమీ ఆలోచించలేదు. అమ్మ డ్రెస్ ఇచ్చినప్పుడు లాక్కున్నట్టు తీసుకున్నానట. ఏంట్రా అలా లాక్కుంటున్నావు? వై ఆర్ యూ సో పర్టికులర్ అంటున్నా వినిపించినట్టు, తనకు ఇది తప్ప మరేమీ పని లేనట్టు తిరుపతి నుండి మదనపల్లెకి ఎంత ఈజీగా వచ్చేశాడు. ఆ డ్రెస్ ఉందని తనెందుకు ప్రూవ్ చేయాలనుకున్నాడు? వేరే ఏమైనా ఉందా? నర్మద చూపులు రెచ్చగొడుతున్నాయి. తను చొంగకార్చుకునేవాడన్నట్టు ఆ చూపేంటి? తెలియకనే కళ్ళు తీక్షణంగా ఆమెను చూశాయి. అతడి చూపులను అప్పటి వరకు భరించిన నర్మద అని వెనుతిరిగింది. మొదటిసారిగా అమ్మాయిల ముందు పృథ్వీ అహం దెబ్బతింది అనుకున్నాడు. ఎంత పొగరు! తను ఇక్కడ ఉండగానే చెప్పకుండా వెళ్ళిపోవడం. తను అక్కడి నుండి ఇంత దూరం ఎందుకు వచ్చినట్టు? ఇప్పుడు వెనుదిరిగి వెళ్ళాలంటే తిరుపతి చాలా దూరంలో ఉందనిపించింది. నీరసంగానే కాకుండా నర్మద పొగరు అనచాలి అన్నట్టుగా పిడికిలి బిగించాడు. నర్మదకి తన ప్రవర్తన తనకే ఆశ్చర్యాన్ని కలిగించింది. తనెప్పుడూ ఎవరినీ హర్ట్ చేయలేదు. తనతో చనువుగా ఉండాలని ఎవరైనా ప్రవర్తించినా చిరునవ్వుతో దూరమవుతుంది. కానీ ఇతడితో ఏమిటి? చూడగానే ఢీ కొట్టాలనిపిస్తుంది. స్టేజీ వద్ద కూడా అతను రెప్ప వేయకుండా చూశాడు. కానీ తనను ఎంతో మెచ్చుకున్నాడు. ఆ రెప్ప వేయకుండా చూడడమే తనకు కోపం తెప్పించింది. అంతమందిలో మరీనూ ఎవరినీ రెచ్చగొట్టేలా ఉండకూడదు అనేది అమ్మ తనకు నేర్పించిన సూత్రం. ఆడపిల్ల అన్నాక మగపిల్లలు చూడకుండా పోరు. కానీ దాన్ని వ్యతిరేకించినట్టు, ఎదుర్కొన్నట్లు ప్రవర్తిస్తే మనమే వాళ్ళని మన వైపు ఆకర్షించినట్టు. అలా కాక వాళ్ళు చూస్తున్నట్టే తెలియనట్టు, వాళ్ళు ప్రేమ కబుర్లు చెప్తే అర్థం కానట్టు మరో ఏదో మాట్లాడి తప్పించుకోవాలి తప్ప మనం సమస్యను సృష్టించుకోకూడదు. అలా అయితేనే నువ్వు కాలేజీకి వెళ్ళు, డ్యాన్స్ నేర్చుకో, హాస్టల్లో ఉండు. ఏదైనా కానీ నిన్ను ఒకసారి చూసిన మొగాడు మళ్ళీ నిన్ను చూస్తే అది నీ తప్పే అన్న అమ్మ మాటలు ఈ రోజుటి వరకు పాటించింది. మరి ఏమైంది? అతను పాపం అంత దూరం ప్రయాణించి వింత చూపెట్టినట్టుగా డ్రెస్సు చూపి తన రెస్పాన్స్ కోసం చూస్తే అరే నిజమేనే అని ఉంటే సంతోషించి వెళ్ళిపోయేవాడేమో. తనేమో అలా ప్రవర్తించింది. ఎందుకని? ఆ రోజు స్టేజ్ వద్ద వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అతను ఆడపిల్లల వైపు చూడడని, ప్రేమ అనేది తెలియదని, దానికి అతను ఆమెడ దూరం అని చెప్పుకున్నారు. అలాంటప్పుడు అతనేదో టీనేజ్లో ఉన్నట్టు తన వెంట పడుతున్నట్టు బిహేవ్ చేసింది. ఆ రోజు అతను స్నేహితులు ఏం మాట్లాడుకున్నారో అన్న ఉత్సాహం కూడా చూపింది. తనకు ఏమైనా అయిందా? బాబోయ్, అతను తనకంటే 10 సంవత్సరాలు పెద్ద. అమ్మకు ఫోన్ చేయాలి. వెంటనే ఫోన్ చేసింది. తండ్రి ఫోన్ తీశాడు. నాన్న, అమ్మెక్కడా? ఆతృతగా అడిగింది. అమ్మ లేదు నాయనా. ఎక్కడికి వెళ్ళింది? పొలానికా? విసుగ్గా అడిగింది. కాదు, వాళ్ళ వదిన దగ్గరకు. అమ్మకి ఇంకేం పని లేదంటనా? మళ్ళీ చిరాకు. నాతో చెప్పరా, ఏమంత అవసరం? తండ్రి గొంతులోని ఆదుర్దాను గమనించి, నువ్వేం కంగారు పడుకులే, ఏం కాలేదు. అమ్మ అక్కడికి వెళ్ళిందని కోపం, అంతే. ఓస్ అంతేనా? నీకు ఉద్యోగం వస్తే వాళ్ళ అప్పు తీరుస్తావా? అదేమిటి నాన్న అలా అడుగుతావు? అమ్మ అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కానీ వాళ్ళ దగ్గర కొంత అప్పు చేశాం కదా. ఎంత చేశారు? అది అమ్మకే తెలుసు. సరే, అప్పు చేస్తే తీరుస్తాను. దానికి అమ్మ అక్కడికి ఎందుకు వెళ్ళాలి? అర్థం కాక అడిగింది. వాసుకి ఏం చెప్పాలో తెలియలేదు.
వాళ్ళ అబ్బాయి పృథ్వీ అమెరికా నుండి వచ్చాడు కదా, చూడాలని వెళ్ళింది. నర్మద ఉలిక్కిపడింది. కొంపదీసి ఆ పృథ్వీ ఈ పృథ్వీ ఒక్కరేనా ఏమిటి? అయినా ఎప్పుడో వచ్చిన వ్యక్తిని ఈరోజు చూడడానికి వెళ్ళడం ఏమిటి? అవన్నీ నాకెందుకులే. అసలు అతను ఒకరేనా కాదా తెలుసుకోవాలి. నాన్న, ఆ పృథ్వీ అనే అతను ఏం చేస్తుంటాడు? నాకు తెలియదమ్మా, అమెరికాలో ఉంటాడని మాత్రమే మీ అమ్మ చెప్పింది. పెళ్ళయిందా? అడగకూడదు అనుకుంటూనే అడిగింది. నీకెందుకే, వాళ్లకు మనకు చాలా దూరం. అలాంటి ఆశలు ఏమీ పెట్టుకోకు. చిచి, నాకు వాళ్ళ కుటుంబం అంటేనే పడదు. నువ్వు అలా అడుగుతావేమిటి? ఆహా, వరస అవుతాడు కదా అని. అయితే నాన్న, నువ్వు మరీ అంత చీప్గా నన్ను ఊహించుకోకు. అలా కాదులేమ్మా, నోరు జారి అన్నానులే. అయినా ఆ అబ్బాయి మా పెళ్లి నాటికే 5 ఏళ్ల పిల్లాడు. సరేలే, అమ్మ వచ్చాక ఫోన్ చేయమను. తల్లి తనను ఇంటికి ఎందుకు రమ్మందో అర్థం కాలేదు నర్మదకు. తను కాలేజీ తరపున డ్యాన్స్ చేస్తున్నట్టు తల్లికి చెప్పింది. కేవలం డ్యాన్స్ కోసమని కాక స్టడీకి సంబంధించిన సెమినార్ కూడా కండక్ట్ చేశారు. మెయిన్గా అందుకే వెళ్తున్నానని, గ్రూప్ డ్యాన్స్ కూడా కాలేజీ తరపున చేస్తున్నానని చెప్పింది. దేవిక జాగ్రత్త అని మాత్రమే చెప్పింది. ప్రతిరోజు పడుకునే ముందు ఫోన్ చేస్తుంది. అయితే పల్లెటూరు కనుక సరిగ్గా సిగ్నల్స్ ఉండవు. బాగున్నావా అంటే బాగున్నావా అనుకుని ఫోన్ పెట్టేస్తుంది. ఎప్పుడో ఆదివారాలు తీరిగ్గా మాట్లాడుతుంది. ఆ రోజైనా అమ్మకైతే తీరిక ఉండదు. తన కోసం, తన మాటల కోసం ఎదురు చూస్తుంది. అన్న ప్రణవ్ మీద అమ్మకు కొంచెం కినుక. వాడు ఎక్కువగా ఫోన్ చెయ్యడు. తనతోనే ఎక్కువగా ఫోన్ చేసి మాట్లాడుతుంది. పొద్దున్న ఫోన్ చేసి ప్రోగ్రాం ఎలా జరిగింది అని అడిగింది. సంతోషంగా అన్నింట్లో తనే ఫస్ట్ అని చెప్పింది. డ్యాన్స్లో తనకు వచ్చిన ఫస్ట్ ప్రైజ్ గురించి, అది ఎలా వచ్చిందో, ధన్యతో తనకు గల ఎక్స్పీరియన్స్, ధన్య గొప్పతనం గురించి ఆనందంగా చెప్పింది. తన కాస్ట్యూమ్స్ గురించి గొప్పగా పొగిడారు అని చెప్తూ, నేను అసలు ఏమీ రెడీ అవ్వలేదమ్మా, అసలు డ్రెస్సులు తీసుకెళ్ళలేదు కదా, కానీ నా పుట్టినరోజుకు నువ్వు తెచ్చిన అనార్కలి మోడల్ డ్రెస్ వేసుకున్నా, అందరూ భలే మెచ్చుకున్నారు. మాట్లాడుతున్న కూతుర్ని ఆపి, ఆ డ్రెస్ తీసుకొని ఇంటికి రా అని ఫోన్ పెట్టేసింది. అనవసరంగా ఎప్పుడు తల్లి తనను ఇంటికి రమ్మనదు. ఎప్పుడైనా అమ్మని చూడాలనిపించి వెళ్ళినా అనవసరంగా బస్సులపైన ఖర్చు పెట్టకు, ఎవరు తిన్న సొమ్ము అంటుంది. తనకే కోపం వచ్చి, నాకు స్టైఫండ్ వచ్చిందిలే పో అంటే, అది మాత్రం డబ్బు కాదు, ఊరికే వచ్చిందా అంటుంది. అలాంటిది ఈసారి తనే ఎందుకు రమ్మనిందో ఆలోచిస్తూ బస్సు దిగి లగేజీ భుజాన వేసుకుని ఇంటికి బయలుదేరింది. దారిలోనే తండ్రి వాసుదేవ్ ఎదురయ్యాడు. ఏంటి నాన్న, ఇటాడికి పోతున్నావు అడిగింది. మీ అమ్మ రాములమ్మని పిలుచుకురమ్మంది. ఫోన్ చేయకపోయావా? దానికి ఫోన్ లేదు కదా. దాన్ని అనడంలో చిన్నచూపు కాదు, అవి పల్లెటూరులో మాటలు అలాగే ఉంటాయి. నర్మదకు కూడా మాట తీరు కాలేజీలో ఉన్నంత వరకు ఒకలా ఉంటుంది. తమ ఊరికి రాగానే ముందులాగే వచ్చేస్తుంది. యాక్సిడెంట్ అయ్యాక వాసు కొద్దిగా కుంటుతూ నడుస్తుంటాడు. అలా ఎందుకు కష్టపడాలని నర్మద అనుకుంటుంది. బ్యాగ్ ఇలా ఇయ్యమ్మా, బరువుగా ఏం లేదులే నాన్న. సరే నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తా. పద, నేను వస్తా. దేనికిలేమ్మా, అలసిపోయి ఉంటావు. అలసట ఏం లేదులే, కలిసి వెళ్దాం. చాలా రోజులైందిగా ఊరంతా తిరిగి అందరినీ ఓ మారు పలకరించినట్లు ఉంటుంది. వాసుకి నర్మదలో నచ్చేది ఇదే. ఉన్న ఊరిని అంతగా ఇష్టపడుతుంది. ప్రియంగా అందరితో మాట్లాడుతుంది. పొలానికి తల్లితో కానీ తనతో కానీ వస్తూ ఉంటుంది. పొలం చూడగానే పచ్చని పైర్లు చూసి చిన్న పిల్లల పొలం గట్ల మధ్య గెంతుతూ పరిగెత్తుతుంది. పడిపోతావమ్మా, జాగ్రత్త అన్నా వినదు. నాకేం కొత్త అంటుంది. ఈ సంవత్సరం చదువైపోతే కూతురు కూడా ఉద్యోగం వెతుక్కొని వెళ్ళిపోతుంది. ఎక్కడ కొడుకులా మారిపోతుందోనని భయం. మారినా తను ఏమీ చేయలేడు కదా. కానీ ప్రణవ్కి చదువుకైన ప్రతి పైసా తాము ఖర్చు పెట్టారు. పొలం అమ్మి ఫీజు కట్టాల్సి వచ్చింది. అంత డబ్బు కట్టలేమని అన్న మొండికేయడంతో అంత పెద్ద కాలేజీలో చేర్చాల్సి వచ్చింది. నర్మద అలా కాదు, తనే సీటు సంపాదించుకుంది. స్టైఫండ్ తెచ్చుకుంటోంది. ఆ స్టైఫండ్ను కూడా తల్లి చేతికి ఇచ్చేసి తనకు కావాల్సింది అడిగి తీసుకుంటుంది. దేవిక కొడుకు కంటే కూతుర్నే గట్టిగా అరుస్తుంది, అనవసర ఖర్చులు ఏమిటి అని. అదేమిటి, అదేం ఖర్చు పెడుతోంది అని తను అంటే, ఆడపిల్ల కదా, సంసారం ఏగాల్సింది అదే కదా, ఇప్పటి నుండే నేర్చుకోవాలి అంటుంది. తన ఆలోచనల్లో తాను ఉంటే ఊరంతటినీ ఒకసారి పలకరించింది నర్మద.
రాములమ్మ ఇంటి దగ్గరకు రాగానే ఏమవ్వా బాగున్నావా అడిగింది. ఆ నువ్వెలా ఉన్నావే, బాగా చదువుకుంటున్నావా అడిగింది రాములమ్మ. రాములమ్మ, దేవి నిన్ను రమ్మంది. అలాగే వస్తాలే. ఎవరికి? అమ్మికేనా? తెలవదు. దేవిక ఇంట్లో ఎవరికైనా బాగోలేకపోతే రాములమ్మ చెయ్యి మంచిదని దిష్టి తీస్తుంటుంది. అలా తనకి ఎన్నిసార్లు తీయించిందో. తాను ఈరోజు ఈ మాత్రం తిరుగుతున్నాడు అంటే దేవి తీసుకున్న శ్రద్ధ వల్లే. కూతురు ఇంట్లో అడుగు పెట్టగానే అంత లగేజ్ ఎందుకు తెచ్చావే అడిగింది. లగేజ్ ఏమీ లేదమ్మా, నువ్వు తెమ్మన్నావు కదా అడ్రస్సు, అది అంత స్థలం ఆక్రమిస్తుంది. బరువు ఏం లేదులే, అయినా ఎందుకు తెమ్మన్నావు? ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వక అందరూ మెచ్చుకున్నారన్నావు కదా, దిష్టి తీద్దామని. ఏంటి డ్రెస్కా? ముందు వెళ్ళి స్నానం చేయి, రేపు వస్తావనుకున్నా. ఇంటికి రావడానికి ఎప్పుడెప్పుడా అని ఉంటావు. నువ్వు వస్తావని అనుకుంటే వంకాయ బజ్జీ చేసి పెట్టేదాన్ని. కూతురి వైపు అభిమానంగా చూస్తూ అంటూ బ్యాగ్ తీసి కింద పెట్టింది. కూతురు అలా స్నానానికి వెళ్ళగానే బ్యాగ్ ఓపెన్ చేసి డ్రెస్సు బయటికి తీసింది. డ్రెస్ అందంగా బాగుంది. పెద్దగా మురికి ఏం అవ్వలేదు. ఉతికినా ఏం కాదు. జాగ్రత్తగా వాష్ చేసి తీసుకెళ్ళి ఇచ్చేయాలి అనుకుంది. అంతలో సత్యవతి దగ్గరకొచ్చి డ్రెస్సు లాక్కొని అటూ ఇటూ తిప్పి చూసింది. ఎక్కడ నోరు జారి ఏం మాట్లాడుతుందో కూతురు వింటే గొడవైపోతుంది అనుకొని వెంటనే డ్రెస్ తీసి దాచేసింది. చూడనివ్వవే అడిగింది. వాసు కొంచెం గట్టిగా ఏమిటి అని అడిగాడు. వాసు నోరు విప్పగానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది సత్యవతి. వాసు వాళ్లతో ఎప్పుడూ చనువుగా ఉండడు, ప్రేమగా కూడా ఉండడు, తటస్థంగా ఉంటాడు. వాసు నోరు విప్పగానే ఇక్కడ స్థానం లేకుండా పోతుందేమోనని భయపడి లోపలికి వెళ్ళిపోయింది. ఒకసారి నర్మద నీతూ డ్రెస్ వేసుకున్నప్పుడు అంత ఖరీదైనవి ఇవ్వడానికి దానికి మనసెలా ఒప్పిందో, మీకేమైనా వాటి విలువ తెలుసా పాడా అన్నది సత్యవతి. నర్మదకు అంతవరకు ఈ విషయాలు తెలియవు. ఏంటమ్మా మీ పిన్ని మాటలు అని అడిగింది. నర్మద ఏనాడు సత్యవతిని అమ్మమ్మ అనదు. అసలు వాళ్ళకి తనకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళెప్పుడూ నర్మదను చేరదీయలేదు. నర్మద నాన్నమ్మ కోడలితో ఎట్లున్నా మనవళ్లతో బాగానే ఉండేది. మొదట్లో సత్యవతితో కలిసి కోడలిని దెప్పినా తరువాత సత్యవతి తీరు నచ్చక కొడుకుతో వాళ్ళిక్కడెందుకు పంపించేయమంది. వాసు వాళ్ళని పంపాలంటే ముందు వాళ్ళ బాకీ చెల్లించి పంపాలి అన్నాడు తెలివిగా. ఎందుకంటే వాళ్ళని ఉంచుకోవడం, పంపించి వేయడం లాంటి విషయాలతో అతనికి ఏమీ సంబంధం లేదు. కానీ ఇబ్బంది పడే దేవి భరిస్తున్నప్పుడు తనకేమిటి అనుకొని మౌనంగా ఉంటాడు. వాళ్ళు దేవికను నొప్పిస్తారని ఒకవైపు బాధే. కానీ దేవిక మంచితనం ముందు తను నోరు విప్పడు. నిజం చెప్పాలంటే పొలం అమ్మి శారదకు కొంత అప్పు తీర్చేశాడు. పూర్తి అప్పు తీర్చాక దేవికకు నచ్చజెప్పి అక్కడకు వెళ్లకుండా చేయాలన్నదే వాసు కోరిక. దేవిక మెల్లగా నర్మదకు నచ్చచెప్పింది. నీతుని పృథ్వీని నా చేతులతో పెంచాను. వాళ్ళు మా అన్న పిల్లలు. మనకంటూ ఎవరున్నారు చెప్పు? అందులో తప్పేమీ లేదు. బంధువులే కదా, వేసుకోవచ్చు. మా పిన్నితో ఆమె మాటలతో నీకు వద్దు. నర్మద మంచిదే కానీ మాటలు పడే రకం కాదు, రోషం ఎక్కువ. అలాగేలేమ్మా, వాళ్ళు మన బంధువులే, కాదన్నది ఎవరు? కానీ వారు విడిచిన బట్టలు ధరించి మన అభిమానాన్ని చాటుకోనక్కర్లేదు కదా. అంత ఖరీదైనవి మనకు మాత్రం ఎందుకు? వాళ్ళకి తిరిగిచ్చేసేయ్ అంది మృదువుగా. చాటుగా వింటున్న సత్యవతి వెంటనే అందుకొని ఇచ్చిన బట్టలు వెనక్కెందుకు తీసుకుంటుంది? వాళ్ళకేం తక్కువ అన్నది ఆనాడు. చూడు ఎంత గౌరవం ఇచ్చారో. తల్లిని ఎదిరించలేక కోపాన్ని పళ్ల మధ్య అణచి వెక్కిరింతగా అన్నది నర్మద కూడా. సత్యవతి దేవిక మౌనాన్ని మంచితనంగా తీసుకోలేదు. తన కొడుకు కోడలు దేవికకు చేసిన సహాయానికి తమను భరిస్తోంది అని, ఆ అప్పు తీరే వరకు తమని బయటకి పంపరు అని భర్తతో చెప్పింది. ఇప్పటికీ పరందామయ్య సత్యవతి మాటలే నిజం అనుకుంటాడు తప్ప దేవిక మంచితనాన్ని అతను అర్థం చేసుకోడు. అప్పటి నుండి నర్మద తల్లికి ఖచ్చితంగా చెప్పింది, వాళ్ళ బట్టలు నాకు తీసుకురాకు అని. కానీ దేవిక తీసుకొస్తూనే ఉంది. కారణం కాదనలేని బలహీనత. తీసుకువచ్చి తమ ఊర్లోని ఆడపిల్లలకు ఇస్తుంది. వాళ్ళు ఎంతో అపురూపంగా వేసుకుంటారు. అది వాడినది కాదు, కొత్త డ్రెస్సు కనుక నర్మదకు వేసింది. ఇప్పుడు సత్యవతి ఏదైనా అంటే నర్మద మరెప్పుడూ తన మాట నమ్మదు, వినదు. అందుకని నర్మద స్నానం చేసి వచ్చేలోపు ఆ బ్యాగు లోపల పెట్టి భర్త వద్దకు వెళ్ళి కూర్చుంది.
దేవిక ఆందోళన అర్థమైన వాసు చేతిపై మెల్లగా తడుతూ ధైర్యం ఇచ్చాడు. అంతలో స్నానం పూర్తి చేసుకుని నర్మద వచ్చి తండ్రి పక్కన కూర్చుంది. అలా నర్మద కూర్చుంటే దేవికకు చాలా ఇష్టం. తనకేనాడు అంత అదృష్టం కలగలేదు. వాసు కూతురు చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కున్నట్టుగా పట్టుకొని దేవికతో మాట్లాడుతూ ఉంటే తండ్రి కూతుళ్లను అపురూపంగా చూస్తూ కూతురు గొప్పతనాన్ని చెప్పింది. నిజమే నాన్నా, నీకు డ్యాన్సులంటే ఇష్టం ఉండదు, కానీ నృత్యం అనేది ఒక గొప్ప కళ. అందులో రాణించాలంటే అదృష్టం ఉండాలి. మీకు ఇష్టం లేదని నేను నృత్య కళాశాలలో చేరడం మానేశాను. కానీ నాలోని కోరికకు సడన్గా వారు పెట్టిన పోటీ ఒక సవాల్. రిహార్సల్స్ చేసి డ్యాన్స్ చేసే కన్నా మ్యూజిక్ సెన్స్తో చేసే నృత్యం అద్భుతంగా ఉంటుంది. నిజంగా అది నాకు ఒక గొప్ప అవకాశం. ధన్య అని నాకు పోటీదారు. చాలా విశాల హృదయం గలది. నా నృత్యాన్ని చూసి అద్భుతం అంటూ ఆగిపోయింది. అంతకు మించిన గౌరవం, అవార్డు ఏముంటుంది? వెంటనే తను నాకు మంచి స్నేహితురాలైపోయింది. ఆనందంగా గర్వంగా చెప్పింది. అందరి దృష్టి బాగా తగిలి ఉంటుంది. అందుకనే మీ అమ్మ రాములమ్మను రమ్మంటోంది. పిచ్చి నమ్మకం. ఏయ్, బెదిరించింది దేవిక. ఆ వ్యక్తి ఆడ మగ అని చెప్పక ఒకరైతే నా డ్రెస్సుకి ఫిదా అయిపోయారనుకో. ఆ డ్రెస్సు భలే నచ్చింది. నేనన్నాను కదా దృష్టి తగులుతుందని, చటుక్కున అంది దేవిక. వాసుకి విషయం అర్థమైంది. కానీ నర్మదకు అర్థం కాక అంటే అంది. నర్మద జవాబివ్వలేదు. పాపం, కూతురుకు నచ్చింది. కానీ ఏం చేద్దాం మనసులో అనుకొని నిట్టూర్చుకుంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ తర్వాత భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.